హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని 2 మృతి చెందినట్లుగా సమాచారం. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల స్థలంలోనే భవన నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో భారీగా శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కూలిన భవనం పక్కనే హాస్టల్ కూడా ఉండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న సెలార్ ప్లస్ 6 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 50 గజాల స్థలంలో సెలార్తో పాటు 6 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. బిల్డింగ్ మొత్తం స్లాబులతో సహా నిట్ట నిలువున కూలిపోయినట్లుగా వెల్లడించారు. కుప్పకూలిన భవనం 6 అంతస్తులు స్లాబ్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడింది. ఈ బిల్డింగ్ స్లాబ్ మొత్తం ఆ భవనంపై పడడంతో అందులో ఉన్న వ్యక్తులు గాయపడ్డారని వెల్లడించారు. కూలిన బిల్డింగ్ శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడడంతో ఆ అపార్ట్మెంట్ తీవ్రంగా దెబ్బతిందని, ఆ అపార్ట్మెంట్ మొత్తాన్ని ఖాళీ చేయించినట్లుగా వెల్లడించారు. కుప్పకూలిన భవనానికి చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ల మధ్య అసలు ఖాళీ లేదని, ప్రహారీ కూడా ఆనుకుని నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకు తీవ్ర నష్టం జరిగినట్లు వివరించారు అధికారులు. ప్రమాదం తీవ్రంగా ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు అధికారులు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ శిథిలాల నుంచి 2ని వెలికితీశామని, వీళ్ళిద్దరూ చనిపోయినట్లుగా వెల్లడించారు అధికారులు. కుప్పకూలిన బిల్డింగ్ అటు ఇటు ఉన్న అపార్ట్మెంట్లను ఖాళీ చేశామని, వాటికి ఎంతవరకు నష్టం జరిగిందని, ప్రమాదం స్థాయి ఏంటి అనేది పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు అధికారులు. అయినటువంటి 50 గజాలు 60 గజాలు మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్ని కూడా. దీంట్లో చాలా మంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ 5 మంది హాస్టల్స్ గా ఉంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ చూడడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్ లేవు అన్ని ఒక్కొక్కరు 50 గజాల్లో మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు అన్ని చాలా పక్కన ఉన్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్స్ అన్ని 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా గడితే కనుక లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు మనకి ఏదైనా గారు కూడా అంటే ఇద్దరే ఉన్నారు కాబట్టి వీళ్ళంటి మీద ఇమ్మీడియట్ గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రా సిబ్బందితో పాటు స్థానిక ఆఫీసర్స్, ఫైర్ ఆఫీసర్స్, వాటర్ అంతకన్నా తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ చర్చించింది. 3 అంశాలపై సుమారు 3 గంటల పాటు చర్చించామని కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. కొండా సురేఖ నుంచి వివరణ వచ్చిందని, చిన్నారెడ్డి కూడా తన వివరణ ఇచ్చారని చెప్పారు. కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించామని మల్లు రవి తెలిపారు. ఆమె లైన్ దాటి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అయితే కొండా సురేఖ వ్యవహారంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అన్ని ఫిర్యాదులపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చిన్నారెడ్డి లేఖపై ఎమ్మెల్యే మేఘారెడ్డి నుంచి కూడా వివరణ తీసుకుంటామని మల్లు రవి వెల్లడించారు. పార్టీ లైన్ దాటితే ఎవరిపైనైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సురేఖ గారికి కానీ, కేబినెట్ ర్యాంకులో ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది. మాకు వ్యక్తిగతంగా వీరంటే గౌరవం ఉంది, కానీ పార్టీకి నష్టం జరుగుతుందని కంప్లైంట్స్ రావటం వల్ల ఆ కంప్లైంట్స్ మీద నోటీసులు ఇచ్చి
మరి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకుని రావటం జరిగింది. ఇవి మా డిసిప్లినరీ కమిటీకి సంబంధించిన విషయాలు. రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వచ్చింది. మరి నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వీటన్నిటి మీద నా కంప్లైంట్స్ కుప్పతెప్పలకు వచ్చినాయి. ఇక్కడ నుంచి నా దగ్గరకు రాలేదనేది ఇంతకుముందు మిత్రులు నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. అట్లని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సూమోటోగా చేస్తూ పోవటం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్గా. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తనపై తన కుటుంబంపై కొందరు నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ దాడుల వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుంటున్న వారి వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సమాధానమిచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై కమిటీకి వివరణ అందించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ కార్యాలయాలను తాను పవిత్ర దేవాలయాలుగా భావిస్తానని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తనకు దేవులతో సమానమని పేర్కొన్నారు. 2 నెలలుగా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న బాధలను మాత్రమే తాను ప్రస్తావించారని చెప్పారు. పరకాల సభలో ప్రజలు చూపించిన అపూర్వమైన స్పందనపై రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. సభకు తరలివచ్చిన ప్రజల ఆదరణ చూసి కొందరు ఓర్వలేక తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, విశ్వాసమే తనకు కొండంత బలమని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. నేనట ముసలోనట కట్టె పట్టుకొని నడతానట, ఏమో ఎత్తానట, ఇక అది వాళ్ళ విజ్ఞప్తి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు? ఈ దేవేందర్ రెడ్డి అని అక్కడ ఇక్కడ ఉన్నాడు, ఆడున్నాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి, నేను కూడా బలంగా తయారు కావాలంటాడు. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో, మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూర్చున్నాను. సరే, ఓకే, వాళ్ళ విజ్ఞత ప్రతిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈ రోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారని మీరు చూసినారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని ఆయన చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మళ్ళీ రెండోసారి నేను పైసలు ఇచ్చి తీసుకొచ్చారా? 80% కార్యకర్తలు కష్టపడి తీసుకొచ్చుకున్నాను. 20% మా ట్రాన్స్పోర్ట్ శాతం కాదంటే 20% నేను ఇచ్చాను. నేను అనుకోవడం ఇప్పటివరకు సీఎం గారి మీటింగ్ లో ఇట్లా వాలంటరీగా తీసుకొచ్చిన సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలను సహించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు రేవంత్ రెడ్డికి 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. కొండా సుష్మిత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన నేతలు ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ కూడా తన కూతురి వ్యాఖ్యలపై స్పందించారని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకే తాటిపై ఉన్నారని ప్రభుత్వ విప్లు స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి బ్రదర్స్ పై చేసినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి సందర్భం, అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు వచ్చి మాట్లాడిన తీరు. కానీ బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న దుష్ప్రచారం బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ ఈ రోజు కేటీఆర్ గారు గాని, కేసీఆర్ గారు గాని రేవంత్ రెడ్డి గారిని చూసి ఉలికి పడుతున్నారు, భయపడుతున్న తీరు కనిపిస్తా ఉంది. ఈ రోజు మా టీం 66 మంది, 66 మెంబర్స్ మేము. మా టీం నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా టీం నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా టీం కాంగ్రెస్ టీం 66 మంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిందే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఏనాడు ఒక్క క్షణం కూడా తీరిక తీసుకోకుండా ఆనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని ప్రభుత్వంలో నిలబెట్టే కృషితో పాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరి అతి తక్కువ సమయంలో
వారు చేసిన అప్పులకు మరి అసలు వడ్డీ కడుతూనే మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందు సాగుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనో, రేవంత్ రెడ్డి గారి పాలనకు మరి అడ్డంకులు కల్పించాలనో ప్రతిపక్షాలు అహర్నిశలు శ్రమిస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు విద్యార్థుల్ని కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు సరిగా ఇవ్వక 27 మంది అమాయక విద్యార్థుల ప్రాణ బలిదానాలకు కారకులైన వాళ్ళు, పరీక్ష లీకేజీ మీద లీకేజీ పెట్టి ఎంసెట్ మన పరీక్షను కూడా నిర్వహించలేని అసమర్థులు మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ప్రజా ప్రభుత్వం మీద విరుచుకుపడతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సోదరుల పైన ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే మరి వారి కూతురు మాట్లాడాలని మనం ఈ రాష్ట్ర ప్రజానికం గాని మనందరం కూడా చూడడం జరిగింది. మరి అయితే ఆ కూతురికి సంబంధించి వాళ్ళిద్దరు ఒకటే దగ్గర, వాళ్ళ కుటుంబం కలిసి ఉంటారు, ఒకటే దగ్గర ఉంటారు వాళ్ళు. మరి మీ కూతురు ఇట్లా మాట్లాడింది అని చెప్పి దానికి వివరణ కావాలని చెప్పి మరి షోకాస్ నోటీస్ జారీ చేస్తాయి. దానికి వివరణ ఇవ్వకుండా మరి మంత్రి గారు ఈ రోజు వరకు నాకు నా కూతురు సంబంధం లేదని చెప్పి మరి బుకాయించేటువంటి మాటలు మరి సురేఖ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక సీనియర్ నాయకురాలు, మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉంటే మీరు ఈ రోజు పార్టీలో మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరిని మనం ఎట్లయితే చూస్తా ఉంటారో ఆ రకంగా మిమ్మల్ని ఒక గౌరవించి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఎంతో మంది పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు, ఎంతో మంది పార్టీ కోసం మరి వాళ్ళ కష్టాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళని కాదు అని మరి మీకన్నా గొప్ప బీసీ నాయకులు ఉన్నారు. అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చి ఒక సముచిత స్థానం మీకు కట్టబెడితే ఇవాళ మీరు మీ కుటుంబం మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉందంటే ఒక్కసారి. లండన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే అవకాశాలపై చర్చించారు. విద్య, పరిశోధన, స్టార్టప్లు, వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం కల్పించే అంశాలపై ఇరు వర్గాలు సమాలోచనలు జరిపాయి. హైదరాబాద్లో విద్యా కార్యక్రమాలు, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధి కోసం తెలంగాణ కేంబ్రిడ్జ్ కలిసి పనిచేసేలా ప్రత్యేక సహకార వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణ రైజింగ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం, ప్రముఖ విద్యా సంస్థలతో భాగస్వామ్యులపై చర్చించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావించనున్నారు అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. అయితే అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ಜನ ವಿಶೇಷವಾಗಿ ಅಮೆರಿಕಾದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಈ NRIs ಇದ್ದಾರೆ. ಅವರು ಇಲ್ಲಿ ಏನಾದರೂ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ, ಇಲ್ಲೇನಾದರೂ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಕಾರ್ಖಾನೆಗಳು ತೆಗಿಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅಪೀಲ್ ಮಾಡ್ತಾರೆ. ಯಾಕಂದರೆ ನಾನು ಒಂದು ಸಲ ಅಲ್ಲಿ ಟೆಕ್ಸಾಸ್ ಹೋಗಿದ್ದೆ, ಲೇಬರ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿದ್ದೇನೆ. ಆಂಧ್ರದವರು ಭಾಳಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ. ಅವರು ಕೇಳ್ತಾರೆ ನಾವು ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಬೇಕಂತೇವೆ. ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ಜನ ವಿಶೇಷವಾಗಿ ಅಮೆರಿಕಾದಲ್ಲಿ ಭಾಳಷ್ಟು ಈ NRIs ಇದ್ದಾರೆ. ಅವರು ಇಲ್ಲಿ ಏನಾದರೂ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ, ಇಲ್ಲೇನಾದರೂ ಸಣ್ಣ. అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విశాఖకు ఏడాదిలోగా గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రకటించారు సీఎం. అనకాపల్లి జిల్లాకు కూడా గోదావరి నీటిని అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా సెంటర్ ప్రారంభం కాకముందే నీటి సమస్య వస్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంచి పనులు చేస్తుంటే అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గూగుల్ డేటా సెంటర్తో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. మంది మాట్లాడుతున్నారు, నాకు ఎప్పుడూ సవాళ్లే. నేను ఏ మంచి పని చేయాలన్నా
ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు, ఏదంటే అది మాట్లాడతారు. డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశం అని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది, వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగ్లు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు, అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు, నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది. దానికే నేను ఈరోజు ఆలోచించాను. ఒకప్పుడు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు. అది ఈరోజు హైదరాబాదు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈరోజు 2047కి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అగ్ర దేశంగా వికసిత్ భారత్ సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడే ఒక సంవత్సరానికి 30,000 రూపాయలు పెరిగిందని మీ కలెక్టర్ గారు చెప్పారు. తప్పకుండా 2047కి మీ తలసరి ఆదాయం 50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. 3.5 లక్షల నుంచి 50 లక్షలు పెరగడానికి నేను ప్రణాళిక రచించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 22A అంశంపై కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి, అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకునేందుకే 22A అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ సందర్భంగా 22A అంశంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించారని డిమాండ్ చేశారు. భూబాధితులకు న్యాయపరమైన సహాయం అందించేందుకు బీజేపీ లీగల్ సెల్ను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి ప్రైవేటుకు మధ్యన జరుగుతున్నటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి భూములే 22Aలో ఉండాలనుకుంటే ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల భూములు, అనేక సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నటువంటి భూములు, ఆయా ప్రభుత్వ అనుమతులు తీసుకొని, అది మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ అనుమతులు తీసుకొని, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంటి ట్యాక్సులు కడుతున్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ను కూడా ఈరోజు 22A కింద పెట్టి మరి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా వేధిస్తున్నదో మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క పాల్గొని పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛను స్వాగతిస్తామని, విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలని అన్నారు. జర్నలిజం కేవలం వ్యాపారం కాదని, సామాజిక బాధ్యత అని భట్టి పేర్కొన్నారు. Has finished checking with whether it is true. A photograph can be manufactured. A voice can be cloned. Artificial intelligence can generate thousands of convincing words in seconds. And algorithms increasingly decide which voices are amplified and which are not. The loudest statement, the angriest statement, sometimes even the most outrageous statement can travel the farthest. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బ్లాక్ మాత్రమే కుంగిందని, కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ నివేదికలో 7వ బ్లాక్ నాణ్యతపైనే ప్రశ్నలు ఉన్నాయని స్పష్టం చేశారు. కన్నేపల్లి వద్ద వృధాగా పోతున్న ప్రాణాహిత జలాలను రైతులకు వినియోగించేలా కాపర్ డ్యాం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏదో ఒక బ్యారేజ్, ఒక పియర్ ఏదైతుందో ప్రమాదంతో కుంగిపోతుంది, దాన్ని మరమ్మతు చేసుకో. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో ఓన్లీ 7th బ్లాక్ అవుట్ ఆఫ్ 8 బ్లాక్స్ ఏదైతుందో ఓన్లీ 7th బ్లాక్ ఒక 2 పియర్స్ పగుళ్ళు వచ్చినాయి. దాన్ని మరమ్మతు చేసుకుని దాన్ని ఏ విధంగా వినియోగంలోకి తేవాలో ఆలోచించారు. పైన అన్నారం, సుందిల్లా ఆ 2 బ్యారేజ్ ఉన్నాయి. ఎంతవరకు ఏదైతుందో NDSAను సాకుగా చూపెడుతుంది. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని సాకు.
తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవిప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు, ఈహెచ్ఎస్ అమలు కాకపోవడం, పీఆర్సీ, డిఏలు పెండింగ్లో ఉండటంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి 3 ఏళ్లు అవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇవాళ బాధపడుతున్నాం అనేటువంటి మాటలు మేము వింటా ఉన్నాం. మీకు తెలుసు, ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఉద్యోగులను వేధించిన, ఉద్యోగులను ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ రాష్ట్రం రావడానికి మేము ప్రధాన కారణం. కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం పుట్టినప్పుడు వారి వెన్నంటూ ఉండి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ నుంచి అనేక ఉద్యమాలు, మిలియన్ మార్చ్, సాగరహారం, సంసద్ యాత్ర, సమరబేరి అన్నిట్లో ప్రధాన భూమిక పోషించింది తెలంగాణ ఉద్యోగులు. నాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారికి కేసీఆర్ గారు మమ్మల్ని తీసుకుపోయి కల్పించినప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘ నాయకులు అంటే వీళ్ళకేం సంబంధము, తెలంగాణ వస్తే వీళ్ళకేం లాభమా అని అడిగింది అందరి ముందర. ఏం రాదు, మరి ఏం రాకుండా ఎందుకు కొట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రజల గురించి అంటే ఆయన ఆశ్చర్యపోయిండు. నిజంగా దేశంలో ఒక ప్రజల గురించి, వాళ్ళ హక్కుల గురించి కాకుండా ఒక ప్రాంతం గురించి కొట్లాడినటువంటి వ్యవస్థ ఉంది అంటే. హైదరాబాద్ బోడుపుల్లో 22A నిషేధిత జాబితాలో భూములను చేర్చడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల మిడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22A బాధితులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. సర్వే నెంబర్ 215 పార్ట్లలో 30 ఏళ్లుగా వివాదాలు లేకుండా సుమారుగా 1500 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే ఆయా కాలనీలను 22A జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖలో బ్రిక్స్ దేశాల యువజన మంత్రుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిత్ ఖడ్సేతో పాటు బ్రిక్స్లోని 11 దేశాలకు చెందిన మంత్రులు, ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో యువత అభివృద్ధి, సాధికారతతో పాటు విద్య, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, యువతలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, యువత సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించారు. విశాఖ నగర అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. విఎంఆర్డీఏ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గోదావరి జిల్లాలో విశాఖకు రానుండటం, తాగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమీక్షలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రాష్ట్రంలోనే అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక మహానగరం, రాష్ట్రంలోనే కాదు దేశం మీదే అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి వీటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది, ఆ చర్యలు ఎంతవరకు వచ్చినాయి, గతం తీసుకున్న చర్యలు, వీటి మీద రివ్యూ చేయడం జరిగింది. రివ్యూలో ముఖ్యమైనటువంటి భాగం మేమంతా సంతోషించింది ఏంటంటే, ముఖ్యంగా త్రాగునీటి సమస్యకు సంబంధించినంత వరకు అత్యధిక ప్రాధాన్యతతో ఎటువంటి సమస్య రాకుండా ఉండాలని, ఎందుకంటే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బహుశా ఈ నెలాఖరికి సెప్టెంబర్ నెలకి మనకి పురుషోత్తంపట్నం నుంచి లిఫ్ట్ ద్వారా మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి. ప్రకాశం జిల్లా ప్రజల 3 దశాబ్దాల కల సాకారం కానుంది. ఈ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందనుంది. వెలుగొండ నిర్వాసితులకు 3 దశల్లో 40 రోజుల్లోనే 760 కోట్ల రూపాయలు చెల్లించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భూములు ఇచ్చిన త్యాగదనులకు పరిహారం అందించిన తర్వాతే నీళ్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే, ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం పోస్టులను 4 దశల్లో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వీటిలో గ్రూప్ 1లో 149 పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే గ్రూప్ 2లో 673 పోస్టులు, డిఎస్సి ద్వారా 2,991 టీచర్ పోస్టులతో పాటు పోలీస్, ఫైర్, జైలు, అలాగే అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖలతో పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఆయా పోస్టుల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని తెలిపింది. వందే మాతరం గౌరవం, ఔన్నత్యాన్ని కాపాడేందుకు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు, మతపరమైన ఒత్తిళ్ల కోసం గీతం ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. వందే మాతరం చరిత్ర, జాతీయ ప్రాధాన్యతను యువతకు వివరించేలా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. రాజకీయాలకు అతీతంగా వందే మాతరం యావత్ భారత గౌరవానికి ప్రతీక అని బీజేపీ పేర్కొంది. యుమెన్ సోమాలియా తీరాల్లో 22 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న 2 వాణిజ్య నౌకలను సముద్ర దొంగలు హైజాక్ చేశారు. ఈ విషయాన్ని సోమాలియా ఫిషింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 17న సోమాలియా తీరంలో కామరూన్ పతాకంతో వెళ్తున్న లుటిఫ్ అనే కార్గో నౌక హైజాక్ అయ్యింది. తుర్కియో ఆయుధాలను తరలిస్తున్న ఆ నౌకలో 10 మంది సిబ్బంది ఉండగా వారిలో 6 భారతీయులు. మొగదీషులోని సైనిక శిక్షణ కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తరలిస్తుండగా సోమాలియా తీరంలో 2 చిన్న పడవల నుంచి 8 మంది సాయుధులు నౌకలోకి ప్రవేశించి హైజాక్ చేశారు. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.